వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. బోనమెత్తిన మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాతన్పల్లిలో ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర. గోదావరికని సత్యసాయిబాబా ఆలయం ఆవరణలో భక్తి పారవశ్యం నడుమ మహాసుదర్శన రాజశ్యామ యజ్ఞం. ముదిరాజ్ కులదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్వహణ ఆర్థిక భారం కావటంతో ఆలయాన్ని ఎండోమెంట్కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చాం. పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య వెల్లడి. సింగరేణి ఇంటెక్ వెల్ దగ్గర ఫ్లైడే రోజు గుడ్ షిఫ్ట్కి 2 పంపు ఆపరేటర్లు కేటాయించాలి. AITUC RG1 బ్రాంచ్ సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్. ఆషాఢ మాసం చివరి ఆదివారం క్యాతన్నపల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట జాతీయ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాలవాగు ఒడ్డున అమ్మవారి బోనంను ఎత్తుకొని మైసమ్మ ఆలయంలో సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు చేస్తుండగా జోగినీలు భక్తి పారవశ్యంతో అమ్మవారికి బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాల నడుమ సుమారు 250 బోనాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి సారథ్యంలో రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కలకాలం చల్లంగా చూడమ్మ మైసమ్మ అని తల్లిని వేడుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మన బొక్కలగుట్ట గ్రామం దగ్గర గాంధారి మైసమ్మ ఆలయం ఉంది. ఇక్కడ ఈ రోడ్ హైవేలో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మనం ఇక్కడ గాంధారి మైసమ్మ ఆలయం కట్టుకుందామని చెప్పి ఇక్కడ లోకల్ స్థానికులందరూ కూడా వారు కలుసుకొని ఈ ఆలయం కట్టడం జరిగింది. నిజంగానే 21 సంవత్సరాల నుంచి మీరు ఈ బోనాలు పండుగలు ఈ గాంధారి మైసమ్మ దగ్గర జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా మన మందమరి కైతాన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ గాంధారి మైసమ్మ దగ్గరికి వచ్చి పూజలు చేసుకొని వారి కోరికలు ఏమున్నాయో వారందరూ కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ గాంధారి మైసమ్మ మీద ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే వారి కోరికలు ఏదైతే ఉన్నాయో గాంధారి మైసమ్మ వాళ్ళందరికీ దీవనార్థులు ఇచ్చి మీరు మీ ఆశయాలు అన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి వారు దీవనార్థులు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన రాష్ట్రానికి మంచి వర్షాలు రావాలి, మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఇప్పుడు గాంధారి మైసమ్మ దగ్గర పూజలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము, ఈ ప్రజాపాలన ప్రభుత్వము పేద ప్రజలకు మేలు చేయడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మొదలు 200 యూనిట్లు మహిళలకు ఫ్రీ ట్రావెల్, 500 రూపాయల గ్యాస్, తర్వాత రాజువారికి మీద 10 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం ఇవ్వడంలో, రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయడంలో, దాని తర్వాత ఇప్పుడు మనందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు పేద ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే వారు ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కానీ ఈరోజు మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా కొత్త రేషన్ కార్డులు, ఇంకా న్యూ మెంబర్స్ ఏదైతే ఉన్నారో సుమారు 20-25 లక్షల కొత్త రేషన్ కార్డుతో పాటు ఒక 50 లక్షల మందిని కూడా ఈ రేషన్ కార్డులో యాడ్ చేయడం జరుగుతుంది.
గోదావరి కని సత్యసాయిబాబా ఆలయం ఆవరణలో సోమవారం భక్తి పారవశ్యం నడుమ మహా సుదర్శన రాజశ్యామ యజ్ఞం నిర్వహించారు. గోదావరికని జీఎం కాలనీలోని సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న మహా సుదర్శన యాగం రాజశ్యామ యాగంకు పీఠాధిపతులు విచ్చేసి వైభవంగా యాగాన్ని జరిపించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రామగుండం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని రాజశ్యామల యాగం మహా సుదర్శన యాగం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒక సంకల్ప సిద్ధితో నిర్వహిస్తే ప్రతి మనిషిలో ఉన్న చెడు ఆలోచనలు దూరమవుతాయని, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుందని వెల్లడించారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు విశేషమైనటువంటి ఈ పర్వదినములో ఈ యొక్క రామగుండములో మహాసుదర్శన మరియు రాజశ్యామలాదేవి త్రయాణిక యజ్ఞ మహోత్సవ ఆహ్వానానికి మమ్మ స్వాగతించినటువంటి శ్రవణ్ కుమార్, రాజశ్యామలాదేవి యొక్క ఉపాసకులైనటువంటి శ్రవణ్ కుమార్ని మాకు వారికి మంగళ శాసనాలు అందిస్తూ ఉన్నాము. వీరు నిర్వర్తిస్తున్న ఈ యొక్క హోమము లోక కళ్యాణార్థమై సర్వమానవాళి కూడా అఖండమైన జ్ఞానాన్ని, అలాగే ప్రస్తుతమైతే మన దేశం మీద జరుగుతున్నటువంటి ఉగ్రదాడులు, అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలన్నీ కూడా తొలగిపోయి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతమంతా కూడా ఆయురారోగ్యాలతో ద్వేద్వీపమానంగా ఉండాలని లోక కళ్యాణం కోసము ఈరోజు శ్రవణ్ కుమార్ చేస్తున్నటువంటి ఈ యొక్క రాజశ్యామల యాగం ఎంతో విజయవంతం కావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి శ్రీరాజరాజేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు, అలాగే మా యొక్క మంగళ శాసనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి దేశం కోసం, ధర్మం కోసము, మన యొక్క దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ ఋషిభూమిలో ఉన్నటువంటి సనాతన ధర్మం కోసము, ఆచార వ్యవహారాల సనాతన ధర్మ ఔన్నతి కోసమై రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ప్రాంతాలకు అతీతముగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగ దేశపాలిత ప్రాంతాల్లో కూడా ఈ రాజశ్యామల యాగం నిర్వర్తిస్తూ ఉంది. దీని ద్వారా సర్వమానవాళి కూడా అఖండమైన జ్ఞానముతో ఆయురారోగ్యములతో దేశం శాంతిగా సుభిక్షంగా ఉండాలని శ్రీరాజరాజేశ్వరి పీఠంతో మేమందరం కూడా అందరూ కూడా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మహదానందంగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంతో ఈ యొక్క రాజశ్యామలాదేవి సుదర్శన యాగముతో సుభిక్షంగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఇక్కడ ఒక గురువుని దర్శించాలంటేనే ప్రయాసపడి ఎక్కడికో వెళ్ళి మన పీఠ మఠ ఆశ్రమాలను సందర్శిస్తే కానీ విశేషమైన ఫలితం కలగదు. అటుది ఈరోజు ఈ మహాయజ్ఞానికి శ్రవణ్ కుమార్ వివిధ రకాలైనటువంటి ఆమ్నాయ పీఠాధీశ్వరులను, మఠాధీశ్వరులను, ఆశ్రమాధిపతులను, ఇంతమంది గురువులను ఒకే చోట చేసి ఈ గురువుల ఆధ్వర్యంలో ఈ యొక్క అధ్యక్షతను ఈ కార్యక్రమం చేయిస్తున్నారంటే వీరు లోక కళ్యాణం కోసం జన్మించిన కారణ జన్ములుగా వీరిని మేము అభినందిస్తూ ఉన్నాము. ఇటువంటి శ్రవణ్ కుమార్ లాంటి వారందరూ కూడా మన ధర్మం కోసం అందరము కూడా ఐక్యంగా కార్యాచరణ చేస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాల సంస్కృతులను పరిరక్షించుకుంటూ మన రాబోయే భావితరాలకు విశేషమైన జ్ఞానాన్ని పంచాలని మా మంగళ శాసనాలు తెలియజేస్తున్నాము. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ మహాయజ్ఞాన్ని నేను ఒక సంకల్పంతో అనుకున్నాను. ఈ మహాయజ్ఞం రాజశ్యామల యజ్ఞము, మహాసుదర్శన యజ్ఞము లోక కళ్యాణార్థం కోసము ఒక సంకల్పం చేసి ఈ యాగాన్ని ఇప్పటివరకు మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరు కూడా చేయలేనటువంటి ఈ యాగాన్ని చేయాలని సంకల్పంతో చేసుకున్నాను. ఇది చాలా పెద్ద ఒక యాగము. దీనికి పీఠాధిపతులు రావడము చాలా విశేషము. అది మన రామగుండం ప్రాంతం కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇలాంటి యాగం కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఈ మహాసుదర్శన యాగము, రాజశ్యామ యాగము చాలా ప్రత్యేకంగా, అసలు ఎవరు కూడా చేయలేరు. రాజశ్యామల యాగం అంటే చాలా మంది కూడా తక్కువ తెలుసు, అంటే ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ సంబంధించిన విషయం గురించి మాట్లాడతారు రాజశ్యామల యాగం గురించి. కానీ ఈ యాగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది, ఇది ఒక 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఇది 21, 22, 23వ తారీఖు ఈ జరిగే కార్యక్రమం మహా అద్భుత కార్యక్రమం. దీనికి చాలా మంది కూడా విశేషంగా దీనికి భక్తులు ఎవరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యాగానికి సంబంధించిన విషయము చాలా ప్రతి ఒక్కరికి కూడా మహాసుదర్శన యాగం కూడా కొన్ని కర్మఫలాలకు సంబంధించిన విధంగా ఈ యాగం చేయడం జరుగుతుంది. ఎవరైనా యాగం వల్ల కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే ఈ రాజశ్యామల యాగం కూడా చాలా సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా మంచి మానవాళితోటి
ఎవరైనా మంచి మార్గంలో నడవడానికి ఈ మహాయాగాన్ని కూడా నిర్వర్తిస్తున్నాము. దీనికి చాలామంది కూడా పీఠాధిపతులు, చాలామంది గురువులు, స్వాములు వచ్చారు. చాలా మాకు అద్భుతంగా ఉంది. మా సంకల్పం, మా కోరిక కూడా ఎలా అంటే ఈ రామగుండం ప్రాంతాల్లో మహాయాగాన్ని నిర్వర్తించడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో కూడా ఏంటంటే ఈ షష్టకుటమి గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు, భూకంపాలు, ప్రళయాలు ఇలాంటి రావడము, తర్వాత తుఫాన్లు రావడము, చాలా జన నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. దానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ లోక కళ్యాణార్థం కోసం ఈ రామగుండం ప్రాంతంలో ఈ చాలా మహాద్భుతమైన రాజశ్యామల యాగం అంటేనే చాలా విశేషము. అనంతరం పీఠాధిపతులు మంత్రోచ్చారాల నడుమ రాజశ్యామల యాగం, మహాసుదర్శన యాగంను జంటలతో మహాద్భుతంగా నిర్వహించారు. ముదిరాజ్ కులదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్వహణ ఆర్థిక భారం కావడంతో ఆలయాన్ని ఎండోమెంట్కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చామని పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సబ్బు మల్లయ్య మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా పెద్దమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా జరుపుకున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని వెల్లడించారు. బోనాల జాతరకు సహకరించిన సింగరేణి యాజమాన్యానికి, బోనాలతో తరలి వచ్చిన మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్య పూజలు జరుపుతూ రావటం జరుగుతుందని, కానీ అప్పుడు ఆలయంలో ఆర్థిక భారాన్ని భరించే కొంతమంది తప్పుడుకోవడంతో మోయలేని ఆర్థిక భారంతో తాను కమిటీ సభ్యులతో కలిసి ఎండోమెంట్కు అప్పగించాలన్న నిర్ణయానికి రావటం జరిగిందన్నారు. 5-6 తారీఖు రోజు అమ్మవారి పెద్దపట్నాలు బోనాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముదిరాజులు కానీ ప్రజలు కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళు విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహిళలకు, ముఖ్యంగా మహిళలకు, అన్నదమ్ములందరికీ కూడా బోనం ఎత్తుకొని చాలా కష్టంతో చౌరస్తాకు వచ్చి దప్పు సప్పులతోటి బైండ్లవారి కొలుపుతోటి దేవాలయానికి చేరుకున్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మేము దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి దాదాపు 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని ఆ దేవాలయాన్ని నిత్య పూజలతోటి, అయ్యగాళ్ళ జీతాలు కానీ, గుళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు కానీ భరిస్తూ మేము వెళ్ళదీయడం జరుగుతూ ఉంది. కొంతమంది సభ్యులకు అది కష్టంగా మారింది. ఇంకెన్ని రోజులు మేము డబ్బులు కట్టుడు, మేము ఇంకా ఇన్ని రోజులే మేము ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దానికి కూడా ఎవరిని నేను బాధ పెట్టదలుచుకోలేదు. నా నిర్ణయం వరకు, నా ఆలోచన వరకు మాత్రం ఆ దేవాలయాన్ని కూడా ఎండోమెంట్కి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. స్టార్టింగ్లో దేవాలయం ప్రతిష్ఠ చేసేటప్పుడే అందరిని అడిగే ప్రతిరోజు పూజలు చేయాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ అందరి అభిప్రాయం మేరకే ఆ యంత్రం పెట్టేయడం జరిగింది. అప్పుడు 16 మంది ఇచ్చినటువంటి ఏవైతే ఖర్చులు ఇచ్చినటువంటి వ్యక్తులు 10 మందికే వచ్చారు.
కడమలు ఇవ్వడం లేదు కాబట్టి ఇది చాలా కష్టంగా మారింది అనేది ఉద్దేశం కొద్దీ దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్పాలనేది నా నిర్ణయంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్తే, ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టదలుచుకోలేదు అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మీడియా సమావేశంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు అప్పరాజు, ప్రభాకర్, బర్ల మల్లయ్య, పిట్టల ఇస్సారి, శీలం శ్రీనివాస్, రాముల స్వర, దబ్బెట శంకర్, బొల్లం రవి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఇంటెక్ వెల్ దగ్గర ఫ్రైడే రోజు కూడా షిఫ్ట్కి 2 పంపు ఆపరేటర్లను కేటాయించాలని ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ సహాయక కార్యదర్శి రంగు శ్రీను డిమాండ్ చేశారు. వాయిస్ ఓవర్ 4. ఆదివారం సాయంత్రం గోదావరి నది వద్ద ఉన్న సింగరేణి ఇంటెక్ వెల్ను సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటీయూసీ నా కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఇతర నాయకులతో కలిసి ఏఐటీయూసీ సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఇంటెక్ వెల్ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి RG1 ఏరియాలోని గోదావరి నది వద్ద యాజమాన్యం ఏర్పాటు చేసిన ఇంటెక్ వెల్ వద్ద షిఫ్ట్కు 2 పంపు ఆపరేటర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా యాజమాన్యం ఒక్కరికి అవకాశం కల్పించడం ద్వారా అనేక అనర్థాలకు జరిగే అవకాశం ఉందన్నారు. ఆదివారం ప్లే డే సందర్భంగా మొదటి షిఫ్ట్లో 2 పంపు ఆపరేటర్లను కేటాయించాల్సిగా ఉండగా సూపర్వైజర్ అశోక్ కుమార్ ఒక్కరిని కేటాయించడం సరైంది కాదని, గత వారం డ్యూటీని నిర్వహిస్తున్న పంపు ఆపరేటర్కి గుండెపోటు రావడంతో ఇంకో పంపు ఆపరేటర్ సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. సంబంధిత హాస్పిటల్ డాక్టర్లు ఆ పంపు ఆపరేటర్ని పై స్థాయి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగిందని, పరిస్థితులు ఇలా ఉన్నందున ప్రతిరోజు షిఫ్ట్కి 2 పంపు ఆపరేటర్లను కేటాయించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న శ్మశాన వాటికల్లో నిత్యం మరణించిన వారి అంత్యక్రియలు జరుగుతాయని, ఇంటెక్ వెల్ వద్ద విపరీతంగా శబ్దం వస్తుందని, దీనివల్ల పనిచేస్తున్న కార్మికుల అనారోగ్యాలకు గురవుతున్నారని, యాజమాన్యం స్పందించి ఇంటెక్ వెల్ వద్ద షిఫ్ట్కు 2 పంపు ఆపరేటర్లు విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటెక్ వెల్ దగ్గర 190 HP పంపు మోటార్లు 6 ఉంటాయి. ఇక్కడ 2 వ్యక్తులను పంప్ ఆపరేటర్గా కేటాయించాలి. రోజు ఏ షిఫ్ట్లో అయినా 2 పంప్ ఆపరేటర్ ఉండాలి. కానీ ఇవాళ లేడే రోజున 1 పంప్ ఆపరేటర్నే కేటాయించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత అశోక్ కుమార్ అనే సూపర్వైజర్ వహించాలి. మొన్ననే వారం క్రితం పూసాల శ్రీనివాస్ అనే పంప్ ఆపరేటరు గుండె నొప్పి వచ్చి ఇంకో ఆపరేటర్ ఉండడం వల్ల ఆయన వెంటనే కార్లు తీసుకొని హాస్పిటల్ తీసుకోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు. ఇవాళ ఒక్కరినే కేటాయించినాడు. ఒక్కరిని కేటాయించడం వల్ల ఈయనకు ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గర మనకు శవాలు వస్తూ ఉంటాయి, కాలేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల హర్రర్ ఉంటుంది. పంపు సౌండ్ కూడా పడక ఛాతీల నొప్పి, గుండె నొప్పి లేక అనారోగ్య కారణాలు అయితే ఉన్నారు. వాళ్ళు పెద్ద మనుషులు ఇక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సూపర్వైజర్ వహిస్తారా? మరి దానికి ఉన్న HOD వహిస్తారా? అనేక సార్లు ఏఐటీసీగా మేము HODకి చెప్పడం జరిగింది. అయినా కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. కావున దీని తక్షణమే 2 పంప్ ఆపరేటర్లు కేటాయించకుంటే ఈ 190 HP పంపుల దగ్గర 6 పంపులు ఉంటాయి. దీని దగ్గర కేటాయించకుంటే సింగరేణిలో జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సి వస్తుందని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తాని రాజాబాబు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని గాంధీనగర్లోని MDHWS బాలల సంరక్షణ సంస్థలో గోదావరికని గంగానగర్కు చెందిన OCP3 EP ఆపరేటర్ మణిమంద రామమూర్తి పుట్టినరోజు వేడుకలను చిన్నారుల నడుమ నిర్వహించారు. ఈ మేరకు ఆశ్రమ పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల మధ్య కేక్ కట్ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి సతీమణి రజని, ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజన్న, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. నేత్రదానం గొప్ప పుణ్య కార్యమని సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ వైద్య అన్నారు. ఒడిశాలోని నైని బ్లాక్లో ప్రాజెక్టు ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి అధికారి బింగి మాధవరావు, సింగరేణి రిటైర్ ఉద్యోగి రాజేశం తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసి 2కి వెలుగులు ప్రసాదించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం గోదావరికని జవహర్ నగర్లోని వారి నివాసంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాత సంస్మరణ సభను నిర్వహించారు. ముందుగా మౌనం పాటించి
నేత్రదాతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ వైద్యం మాట్లాడుతూ మరణించిన తర్వాత నేత్రదానం చేస్తే కళ్ళు సజీవంగా ఉంటాయన్నారు. నేత్రదానం చాలా గొప్ప దానమని, అపోహాలు వీడి మరణానంతరం అందరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం నేత్ర అవయవ శరీర దానాలపై సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, టెక్నికల్ సలహాదారులు ధీటి వెంకటస్వామి, ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు అవగాహన కల్పించారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించి సదాశయ ఫౌండేషన్ ద్వారా అభినందన పత్రాన్ని వైద్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నేత్రదాత కూతురు సరస్వతి, కోడళ్లు భారతి, శారదతో పాటు మనవళ్లు, మనవరాళ్లు, బంధువులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోనమెత్తిన మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాతన్పల్లిలో ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర. గోదావరికని సత్యసాయిబాబా ఆలయం ఆవరణలో భక్తి పారవశ్యం నడుమ మహాసుదర్శన రాజశ్యామ యజ్ఞం. ముదిరాజ్ కులదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్వహణ ఆర్థిక భారం కావటంతో ఆలయాన్ని ఎండోమెంట్కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చాం. పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య వెల్లడి. సింగరేణి ఇంటెక్ వెల్ దగ్గర ఫ్రైడే రోజు గుడ్ షిఫ్ట్కి 2 పంపు ఆపరేటర్లు కేటాయించాలి. ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.